హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఫెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. జనవరి నుంచి ఇచ్చే ఫెన్షన్లో అయితే చాలా మందికి ఫెన్షన్లు అయితే రద్దు చేయడం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించి కొత్త ప్రాతిపదికన అయితే రూపొందించింది. ఫోటో, ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అయితే చేసి అర్హులైన వారికి మాత్రమే ఫెన్షన్ అయితే జనవరి నుంచి ఇస్తారని చెప్పి అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి, అలాగే ఫెన్షన్లు ఎవరెవరికైతే ఇస్తారో పూర్తి డీటెయిల్స్ తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఇది వీడియో రీచ్ అవుతుందండి. సో అలాగే ఇంకొంతమందికి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనర్హుల ఏరివేతకు ముందడుగు వేసింది. ఈ మేరకు సెర్ఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓ జి వీరాపాండియన్ సర్క్యులర్ జారీ చేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ పెన్షనర్లు వెరిఫికేషన్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. పెన్షనర్ల వాస్తవ అర్హత స్థితిని నిర్ధారించడానికి ఫైల్ ప్రాతిపదికన ఒక గ్రామం, వార్డు, సెక్రటరీలో పెన్షన్ల ధృవీకరణ చేయనున్నట్లు వివరించారు. అర్హులైన వారికే పెన్షన్. సమాజంలో అన్ని విభాగాల సంక్షేమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని వీరపాండ్యం స్పష్టం చేశారు. పేద, బలహీన వర్గాల వృద్ధులు, వితంతువులు, వికలాంగుల కష్టాలను తీర్చడానికి పెన్షన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వివరించారు. అందుకే అనర్హుల తొలగించి అర్హులైన వారికి పెన్షన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వివరించారు. 8 ముఖ్యాంశాలతో ఇతక నివేదికను అయితే రూపొందించారండి. సో అందులో ఒకటి, పెన్షన్ విజువల్ ఫీల్డ్ వెరిఫికేషన్ కోసం సెర్ఫ్ మొబైల్ అప్లికేషన్ రూపొందించింది. ఇక రెండోది, జిల్లా కలెక్టర్ల జాబితా ప్రకారం ఒక గ్రామం, వార్డు, సచివాలయంలో పింఛన్ల పెన్షన్ ఫిజికల్ ఫీల్డ్ వెరిఫికేషన్ చేపట్టాలి. ఇతర మండలాల నుండి వెరిఫికేషన్ బృందాన్ని నియమించాలి. వెరిఫికేషన్ సిబ్బంది ఎంపిక చేసిన మండలంలో గతంలో పనిచేసి ఉండకూడదు. 3, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, వెరిఫికేషన్ అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది. ఒక బృందానికి 40 మందిని కేటాయించాలి. ఎంపిక చేసిన సచివాలయంలో పెన్షనర్ల సంఖ్య ఆధారంగా బృందాలను ఏర్పాటు చేయాలి. బృందంలో మండలం స్థాయి అధికారి, సంబంధిత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగి ఉండాలి. వెరిఫికేషన్ అధికారి సిబ్బంది వివరాలను ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ లాగిన్లో అప్లోడ్ చేయాలి. 4, వెరిఫికేషన్ అధికారి మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సిబ్బంది పెన్షనర్ ఇంటికి వెళ్లి ప్రశ్నాపత్రం ప్రకారం వివరాలను వెరిఫై చేయాలి. ఆపై వాటిని మొబైల్ యాప్లో అప్లోడ్ చేయాలి. పెన్షనర్ ఫోటో, ఆధార్ అథెంటికేషన్ రసీదు వస్తుంది. దానికి వెరిఫికేషన్ అధికారికి మొబైల్ యాప్లో ఆమె వివరాలను సబ్మిట్ చేయాలి. ఇక 5, ఫిజికల్ ఫీల్డ్ వెరిఫికేషన్ 1 రోజులోపు పూర్తి చేయాలి. డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫిజికల్ ఫీల్డ్ వెరిఫికేషన్కు హాజరవుతారు. వెరిఫికేషన్ ప్రక్రియను సమన్వయం చేస్తారు. 7, సంబంధిత విభాగానికి చెందిన విజువల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వెరిఫికేషన్ ప్రక్రియను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తారు. పింఛన్దారుల వాస్తవ స్థితిని పర్యవేక్షిస్తారు. 8, పైలట్ వెరిఫికేషన్ డిసెంబర్ 10లోగా అంతకంటే ముందుగానే పూర్తి చేయాలి. ఏపీ ప్రభుత్వం అయితే పెన్షన్ల వెరిఫికేషన్కి అయితే 8 అంశాలతో కూడిన ఒక నివేదికను అయితే తయారు చేసింది. అది స్వయంగా ఫీల్డ్ ఆఫీసర్లు అయితే ఇంటికి వచ్చి మరీ వెరిఫికేషన్ చేస్తారు. అర్హులైన వారికి మాత్రమే పెన్షన్ మంజూరు చేస్తారు. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.